మాజీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి గత 90 రోజులుగా ఆయన రిమాండ్లో ఉన్న పరిస్థితి మనకందరికీ తెలిసే. పలు కేసులు అంశాల మీద ఇప్పటికే ఆయనకి కొన్ని సెక్షన్స్ మీద బెయిల్ వచ్చినా కూడా కేసు మీద కేసు విధించి ఇప్పటికీ కూడా దాదాపు 90 రోజులు కావస్తా ఉంటే తను రిమాండ్కి వెళ్ళి దీనికి సంబంధించి గతంలో కూడా ఒకసారి ఆయనకి అస్వస్థతకు గురైన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి పూర్తి చెకప్ చేయించిన తర్వాత పోలీస్ అధికారులు అతనికి ఏం కాలేదని నిర్ధారించి మళ్ళీ అదే జైలుకి తరలించిన పరిస్థితి. ఇది గతంలో జరిగిన అంశం. సో ఈరోజు ప్రధానంగా వల్లభనేని వంశీ గారి భార్య మాట్లాడుతూ వంశీ ఆరోగ్యం గురించి ఆమె కలత చెందుతున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు భయం కలుగుతుంది, అతని ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది, కీటోన్ లెవెల్స్ అనేవి పాజిటివ్ రావడం తర్వాత దీని కారణంగా ఆయన రోజు రోజుకి బరువు తగ్గే పరిస్థితి కనపడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే మేము అధికారులకు చెప్పడం జరిగింది, కానీ అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోగా ఈరోజు మళ్ళీ అతని మీద ఒక కేసు, కొత్త కేసు ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. ఇదేదైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి నకిలీ ఇళ్ల పట్టాలు క్రియేట్ చేశారని చెప్పి ఈరోజు మళ్ళీ ఇంకొక కేసు ఆయన మీద నమోదవడం జరిగింది. దీని మీద దాదాపు 14 రోజులు రిమాండ్ విధించినట్టుగా ఇప్పటికే కోర్టు వెల్లడించినట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మనం వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఈ కేసు అంశం మీద ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా ఈ వార్త, సో వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్తో వంశీకి రిమాండ్ విధించింది. హనుమాన్ జంక్షన్ పోలీసులు పీటీ వారెంట్ ఇవ్వడంతో ఇక్కడ రిమాండ్ విధించినట్టుగా తెలుస్తూ ఉంది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై అక్రమ కేసులతో అధికార కూటమి ప్రభుత్వం వేధింపుల పరంపర కొనసాగిస్తుంది. ఇది సాక్షిలో వచ్చిన కథనం. సో ప్రధానంగా దీన్ని ఆధారంగా మనం మాట్లాడదాం. ఇప్పటికే ఆయనపై పలు అక్రమ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో గత 90 రోజులు పైగా వంశీ విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆయనకు అరెస్ట్ చేసిన కేసుల్లో న్యాయస్థానం వరుసగా బెయిల్ మంజూరు చేయడంతో తాజాగా హనుమాన్ జంక్షన్ పోలీసులు నూజివీడు కోర్టులో గురువారం పీటీ వారెంట్ దాఖలు చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వంశీపై నమోదైన పాత కేసును ఇప్పుడు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో వంశీపై నమోదైన పాత కేసును ఇప్పుడు తెర మీదకు తీసుకువచ్చారు. ఇది ఇలా ఉంటే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. ఇది సాక్షిలో వచ్చిన కథనం. ప్రధానంగా ఆమె కూడా ఆరోపిస్తూ ఉంది, కీటోన్ శాంపిల్స్ అనేవి పాజిటివ్ వచ్చింది, దానివల్ల బరువు తగ్గే పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఆయనకి సరైన వైద్యం అవసరమని చెప్పేసి వాళ్ళ భార్య కూడా బాధను వ్యక్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. నేను ఇప్పుడు దీని ఆధారంగా మనం మాట్లాడితే వల్లభనేని వంశీ గతంలో అతను అధికారంలో ఉన్నప్పుడు చేసిన కుట్రలు కావచ్చు, లేదంటే అతను వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు కావచ్చు, అది మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఇందులో ఖచ్చితంగా ఆయన తప్పు ఉంది కాబట్టే ఆయన కూడా ఎక్కడా కూడా మాట్లాడిన విషయాలు మనం చూడలేదు. ఆయన ఇప్పటిదాకా కూడా ఎక్కడా కూడా జస్ట్ విజువల్స్ కనపడుతున్నాయి, కానీ నేను చేసింది వీళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో ఇవన్నీ కూడా అక్రమ కేసులని నేను ఎక్కడ స్పందించలేదు. దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే గతంలో కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్పి అన్ని టెస్టులు చేసిన తర్వాత అధికారులు ఏమీ లేవు అని నిర్ధారించిన పరిస్థితి. కానీ ఇన్ని కేసులు బనాయించారు, దాదాపు చాలా కేసులు బనాయించారు ఆయన మీద, కరెక్టే. కాకపోతే నిజంగా ఆయన తప్పు చేసి ఉండి మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు బెయిల్ మంజూరు అవుతా ఉంది కదా. ఇప్పటికీ దాదాపు 3-4 కేసుల్లో ఆయనకి బెయిల్ వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మరి బెయిల్ మంజూరు చేసిన తర్వాత ఈ కేసు ఎందుకు నమోదవుతా ఉంది, కొత్త కేసు ఎందుకు నమోదవుతా ఉంది? మీరు నిజంగా కేసులు ఉంటే మీరు ముందుగానే ఆ కేసులని ఒకసారే పెట్టి అతనికి దానికి సంబంధించిన తగిన శిక్ష ఏంటి అనేది మీరు జడ్జి గారి ముందు పెడితే బాగుండేది. ఇట్లా ఒక దాంట్లో ఊరట కలిగిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి అనే బనాయిస్తే ఖచ్చితంగా అధికార పార్టీకి ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా అధికార పార్టీకి కావచ్చు, అధికారులకు కావచ్చు, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళందరికీ ఈ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది కుట్రపూరితంగా ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తున్నారా అనేది చాలా సామాన్య వ్యక్తులకి అర్థమయ్యే విషయం అది. సో ఇలాంటి విషయాల్లో కొంత మనం ఆలోచించి వ్యవహరిస్తే మంచిది. నిజంగా ఆయన తప్పు చేసి ఉండొచ్చు, తప్పు చేస్తే
దానికి సంబంధించి ఒకసారి మీరు ఏమేమి కేసులు ఉన్నాయి, ఏమేమి ఆరోపణలు ఉన్నాయి, ఏమేమి కేసులు ఉన్నాయి అనేది మీ దగ్గర ఉంటే ఒకసారి ఆయన మీద పెట్టడం, అది జడ్జి గారి ముందు పెడితే ఆధారాలతో చాలా బాగుండేది. సో ఖచ్చితంగా ఆయన ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ భార్య కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు కోర్టు ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనేది వేచి చూడాలి. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.